తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భారత క్రికెట్ తరపున తొలి వన్డే మ్యాచ్లో తొలి బంతి వేసిన క్రికెట్ దిగ్గజం హైదరాబాద్ ఆటగాడు సయ్యద్ అబీద్ అలీ కన్నుమూశారు. భారత క్రికెట్ జట్టుకు 29 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించారు. క్రికెట్ కెరియర్ ముగిశాక అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడ్డ అబీద్ నిన్న అనారోగ్యంతో మృతి చెందినట్లు ఆయన బంధువులు సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం అబీద్ వయసు 83 ఏళ్లు కాగా 1967-74 మధ్య కాలంలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. పేస్ బౌలర్, లోయర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అయిన అబీద్ మేటి ఫీల్డర్ గాను పేరు తెచ్చుకున్నారు. తక్కువ మ్యాచ్ల్లోనే ఆయన తనదైన ముద్ర వేశారు. 29 టెస్టుల్లో 49 వికెట్లు పడగొట్టి 1018 పరుగులు సాధించారు. 1967-68 సీజన్లో ఆస్ట్రేలియాపై ఆడిన తన తొలి టెస్టులోనే 55 పరుగులిచ్చి 6 వికెట్లతో అదరగొట్టారు. అదే సిరీస్లో సిడ్నీ టెస్టుల్లో 81 బంతుల్లో 78 పరుగుల విలువైన ఇన్నింగ్స్తో బ్యాటర్గాను సత్తా చాటారు. 1975లో తొలి వన్డే ప్రపంచ కప్లో న్యూజిలాండ్పై అబీద్ 7వ స్థానంలో ఆడుతూ సాధించిన 70 పరుగుల ఇన్నింగ్స్ కూడా ప్రశంసలు అందుకుంది. వన్డేలో 5 మ్యాచ్లాడి 93 పరుగులు చేసిన ఆయన ఈ ఫార్మాట్ ఊపందుకుంటున్న సమయంలోనే ఉన్నట్లుండి రిటైర్ అయిపోయారు. 20 ఏళ్లు ఆలస్యంగా పుట్టుంటే అబీద్ మేటి వన్డే క్రికెటర్గా పేరు తెచ్చుకునేవారన్నది ఆ తరం క్రికెట్ అభిమానులు చర్చించుకునేవారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన ఆట తీరేంటో. ఇక అబీద్ ఆల్రౌండర్ గానే కాకుండా వికెట్ల మధ్య మెరుపు వేగంతో పరిగెత్తేవాడు. అటు ఫీల్డింగ్ లేను చురుగ్గా ఉండేవారు. బ్యాటింగ్ లైనప్ లో ఎక్కడైనా ఆడేందుకైనా సిద్ధంగా ఉండేవారు. 4, 10, 11 స్థానాలు మినహాయిస్తే అన్ని స్థానాల్లో బ్యాటింగ్ చేశారు. దేశవాళీ క్రికెట్లను అబీద్ ఉత్తమ ప్రదర్శన చేశారు. హైదరాబాద్ తరపున 212 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 8732 పరుగులు సాధించారు. అందులో 13 శతకాలు, 31 అర్ధ శతకాలున్నాయి. అత్యధిక స్కోర్ 173 నాట్అవుట్. బ్యాటింగ్తోనే కాదు బౌలింగ్లోనూ 397 వికెట్లు పడగొట్టారు. 14 సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశారు. రిటైర్ అయ్యాక కొన్నేళ్ల పాటు హైదరాబాద్ జూనియర్ జట్టుకు శిక్షణ ఇచ్చిన అబీద్ తర్వాత అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్లి స్థిరపడ్డారు. అక్కడ క్రికెట్ వ్యాప్తికి కృషి చేశారు. ఉత్తర అమెరికా క్రికెట్ లీగ్తో కలిసి పనిచేశారు. 2001-2 మధ్య అబీద్ ఆంధ్ర రంజీ జట్టుకు కోచ్గా వ్యవహరించారు. అప్పుడు వరుస ఓటములతో ఉన్న ఆంధ్ర జట్టును సౌత్ జోన్ ఛాంపియన్గా నిలిపారు. ఆ సీజన్లో లీగ్ దశలో ఎంఎస్కే కెప్టెన్సీలో ఆంధ్ర జట్టు 5-5 మ్యాచ్ల్లో విజయం సాధించి నాకౌట్కు అర్హత సాధించింది. ఇలా క్రికెట్ ప్రపంచంలో అనేక మైలురాళ్లు సాధించిన అబీద్ మృతి పట్ల పలువురు భారత క్రికెటర్లు సంతాపం ప్రకటించారు.